వీళ్ళ పేరు బర్తే పేరు. బర్తే పేరు అంటే ఎందుకంటారు నా బర్తే పేరు అని? బర్తే పేరు వీళ్ళకి పెరిగి ఇది సమాధి పెరుగుకొని పోయింది. అవునా? పెరిగి ఇది అది కొండ ఉంది కదా, గోపీనాథ్ కొండ, ఆత వరకు పోసిండంట. 300 సంవత్సరాల వెనక. 300 సంవత్సరాల వెనక మాకి పెద్దోళ్ళు చెప్పిండేది. ఆ మిట్నిగా ఏమో ఇది చేసుకుని వద్దు సమయం దావంతా వచ్చేస్తుంది అనేసి ఆతకి ఎప్పుడన్నా ఇక్కడ గుండె చెప్పుడు అంటే మజార్ శ్వాస పీల్చుకునేది ఎప్పుడైనా చూసినారా? ఎప్పుడైనా ఒక కిత అట్లా అవుతుంది అన్న. ఎవరైనా చూసిన వాళ్ళు చూసిండారు, చాలా జనాలు చూసిండారు. అంటే ఎప్పుడెప్పుడు జరగచ్చునా? అది ఎప్పుడో పౌర్ణమి తప్పుడు ఎప్పుడో ఒక కిత అట్లా అవుతుంది. వాళ్ళు బర్తే పేరు తమ్ముడు, వాళ్ళ తమ్ముడు వీళ్ళు తమ్ముడు, వీళ్ళు పెద్దోళ్ళు. వీళ్ళకి ఎదుర్కొని వాళ్ళు వచ్చిండేది. అంటే వీళ్ళు ఎత్తుక్కొని వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చి ఇదేంటి అంటే ఎందుకు ఎత్తుక్కొని వచ్చినారు? ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు, అంతా ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు, వీళ్ళంతా సాతీలు. అంటే వీళ్ళు ఇద్దరికినా 14 జనాలు వచ్చిండారు సాతీలు. అంటే వాళ్ళతో పాటు 14 మంది శిష్యులు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని చిక్బలాపూర్ డిస్టిక్, చిక్బలాపూర్ తాలూకాలో ఉన్నటువంటి కుప్పల్లిలో మనకు ఈ దర్గా వస్తుంది. ఈ దర్గా మనకు 54 అడుగులు పొడవుగా ఉంటుంది. ఈ సమాధి అతి పొడవైన సమాధి అంటే మనకు వేనాడు దర్గా గుర్తొస్తుంది. ఆ దర్గాతో పాటు ఈ దర్గా కూడా చూసుకోవచ్చు. ఈ దర్గాను మనం హజరత్ బర్తే పీర్ రహమతుల్లాహి అలైహి దర్గా అని కూడా పిలుస్తాము. ఈ దర్గా యొక్క హిస్టరీ అక్కడ ఉన్నటువంటి ఖాదిమ్ గారితో అడిగి తెలుసుకుందాం రండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అదే విధంగా లైక్ చేసి హైప్ చేసి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. పోదాం రండి. ఈ దర్గా గురించి మా సబ్స్క్రైబర్లు వివరించారా? ఈ దర్గా గురించి ఇది వచ్చి హజరత్ సయ్యద్ జహాంగీర్ షా వలి దర్గా. ఇది ఈడ ఇది నంది కుప్పల్లిలో ఉండేది. నంది హిల్స్ దగ్గర, కుప్పల్లి నంది హిల్స్ దగ్గరలో ఉండేది. కుప్పహళ్ళి. వీళ్ళు కరామత్లు చాలా ఉన్నాయి. కరామత్లు చాలా ఉన్నాయి. ఎవరు ఈడ వచ్చేవాళ్ళు ఎవరు కాలిపోయాలే. అంతా చాలా జనాలు వస్తారు. ఏం కోరికలు ఏముంటుంది అదంతా వాళ్ళది క్లియర్ అవుతుంది. అంటే ఏమన్నా కరామతుల గురించి ఏమన్నా కొన్ని చెప్తారా? కరామత్లు చాలా ఉన్నాయి. వీళ్ళ కరామత్లు ఎట్లా కరామత్లునే ఉన్నాయి. కండ్లు లేకుండా వాళ్ళు కండ్లు వచ్చేసిండాయి. ఇట్లా కైలాలు వస్తే వాళ్ళు మేలైపోతారు, గుణమైపోతారు. అట్లా కరామతులు చాలా ఉండి. ఏం పేరు వీళ్ళది హజరత్ సయ్యద్ జహాంగీర్ షా వలి ఖాద్రి. వీళ్ళు అరబ్ కంట్రీ నుంచి వచ్చిండేది. వీళ్ళు అరబ్ కంట్రీ. ఎన్ని సంవత్సరాలు అయింది ఈ దర్గా? ఈ దర్గా 900 సంవత్సరాలు పైన అయింది. 900 సంవత్సరాలు. అంటే అప్పుడు ఏం ఉండలేదు ఇక్కడ? ఏం అరణ్యాన్ని ఉండింది. అట్లా ఏమీ ఉండలే. దూరమో పల్లి ఉండే అంతా అరణ్యం ఉండేది అప్పుడు. ఇక్కడ సందళ్ళు ఎప్పుడు జరుగుతుందన్నా? ఈడ సందల్లో రంజాన్ తర్వాత 10 దినాలకి సందలు జరుగుతుంది ఇక్కడ. రంజాన్ తర్వాత పండుగ తర్వాత 10 దినాలకి ఈడ సందలు. నా పప్పు ఉన్నారు కదా బర్తే పేరు, వాళ్ళు బర్తే పేరు తమ్ముడు, వాళ్ళ తమ్ముడు. వీళ్ళు తమ్ముడు, వీళ్ళు పెద్దోళ్ళు. వీళ్ళకి ఎదుర్కొని వాళ్ళు వచ్చిండేది. అంటే వీళ్ళు ఎత్తుక్కొని వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చి
ఇదేంటిది అంటే ఎందుకు ఎత్తుక్కొని వచ్చినారా? ఇల్లు అన్న ఇల్లు ఇళ్ళకి వాళ్ళ ఎదుక్కొని వచ్చి ఇళ్ళే ఇక్కడ ఉన్నదా? ఆ, అక్కడ పోదామన్నా అక్కడ సరే. అక్కడ పోయి కూడా మనం చూద్దాం రండి. ఆ దర్గా యొక్క హిస్టరీ కూడా అడిగి తెలుసుకుందాం రండి ఆయన దగ్గర. ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు, ఎవరు అంతా ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు? వీళ్ళంతా సాతీలు. అంటే వీళ్ళు ఇద్దరికినా 14 జనాలు వచ్చిండారు సాతీలు. అంటే వాళ్ళతో పాటు 14 మంది శిష్యులు, శిష్య బృందం. చూడండి లోపల ఇది ఎంత పొడుగ్గా ఉంది చూడండి మజార్. ఇది వీళ్ళ పేరు బర్తే పీరు. బర్తే పీరు అంటే ఎందుకంటారు బర్తే పీర్ అని? బర్తే పీరు వీళ్ళకి పెరిగి ఇది సమాధి పెరుగుకొని పోయింది. పెరిగి ఇది అది కొండ ఉంది కదా, గోపీనాథ్ కొండ, ఆత వరకు పోయిండంట. 300 సంవత్సరాల వెనక. 300 సంవత్సరాల వెనక మాకి పెద్దోళ్ళు చెప్పిండేది. ఆ మిట్నిగా ఏమో ఇది చేసుకొని వద్దు స్వామి దావు అంతా వచ్చేస్తుంది అనేసి ఆతకి ఇది చాలా దిగు ఉన్నది. ఇది ఒక మనిషిపొడి దిగు ఉన్నది. మనిషిపొడి దిగునే ఉండేది సమాధి. ఇది చేసి పైనకి ఎత్తిండేది. ఇది అప్పుడు కిందికి ఉన్నింది. అప్పుడు అది ఏమో స్వామి వద్దు అనేసి ఇంటికి స్టాప్ చేసి వాళ్ళకి ఇది చేసేసింటారు అంతే. లేకపోతే మొత్తం పెరుక్కొని పోతా ఉండే. అప్పుడు ఇప్పుడు కూడాను ఇదైతుంది, అది ఎక్కైతుంది, ఇదంతా క్రాక్లు అంతా పడుతుంది. అంటే ఇక్కడ అంటే వీళ్ళ కరామత్లు ఏమైనా ఉన్నాయా? వీళ్ళ కరామత్లను చాలా ఉన్నాయి. వీళ్ళ కరామత్లు చాలా ఉన్నాయి. ఎవరు వీడు వచ్చి వాళ్ళు ఇది చేసుకుంటేనో ఖాళీ పోయలేదు వీడిని. ఇంకా చాలా కరామత్లు ఉన్నాయి. వీళ్ళు జలాలి వాళ్ళు వచ్చి జమాలి. వీళ్ళు జలాలి, వాళ్ళ జమాలి. అంటే వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువ అయితే కూడాను మంచి పనిలో ఇట్లా అవుతాయి. మంచి పనులు ఇక్కడ అన్ని వాళ్ళ దగ్గరనూ అవుతాయి, ఇది దగ్గరనే అవుతాయి, ఇద్దరి దగ్గర. ఎవరు వస్తేనో వాళ్ళు ఖాళీ పోయలేదు అట్లా. ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది సందలన? సేమ్ ఇద్దరిది రంజాన్ తర్వాత వీళ్ళు సొందలు. ఎప్పుడన్నా ఇక్కడ గుండె చెప్పుడు అంటే మజార్ శ్వాస పీల్చుకునేది ఎప్పుడైనా చూసినారా? ఎప్పుడైనా ఒక కిత అట్లా అవుతుంది అన్న. ఎవరైనా చూసిన వాళ్ళు చూసిండారు, చాలా జనాలు చూసిండారు. అంటే ఎప్పుడెప్పుడు జరగచ్చునా? అది ఎప్పుడో పౌర్ణమి తప్పుడు ఎప్పుడో ఒక కిత అట్లా అవుతున్నాయి అనేసి చెప్తారు. అమావాస్య పౌర్ణమికి అట్లా. చూశారు కదా, దర్గా గురించి హిస్టరీ అడిగి తెలుసుకున్నాము. ఈ దర్గా మనకు చిక్బలాపూర్ డిస్టిక్. ఇది చిక్బలాపూర్ డిస్టిక్, చిక్బలాపూర్ డిస్టిక్, చిక్బలాపూర్ తాలూకా. ఏ ఊరినది? ఇది వచ్చి కుప్పహళ్ళి. కుప్పహళ్ళిలో ఉంది. ఈ దర్గాను బర్తే పీర్ రామతుల్లా దర్గా అంటాము. ఎంత పొడవుందా? ఇది 45 అడుగులు ఉందా? ఇప్పుడు ఉండేది 53 అడుగులు ఉంది ఇక్కడ దర్గా. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ దర్గా మొత్తం. చూస్తున్నారు కదా ఎంత పొడవు ఉంది చూడండి ఈ సమాధి. ఇక్కడ మొత్తం 53 అడుగులు ఉందంట. ఇది మనకు 53 అడుగుల సమాధి ఉన్న దర్గా ఇక్కడ చూసుకోవచ్చు. మనం అతి పొడవైన దర్గా వేనాడు దర్గా అంటాము. ఆ దర్గాతో పాటు మనకు ఈ దర్గా కూడా చూసుకోవచ్చు. మొత్తం 53 అడుగులు ఉంది. ఇలాంటి మంచి వీడియోను మీకు అందించినందుకు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను.
మనకు పొడవైన దర్గా అంటే వేనాడు దర్గా గుర్తొస్తుంది. ఆ దర్గాతో పాటు మనం ఈ దర్గా కూడా చూసుకోవచ్చు. కర్ణాటకలోని చిక్బలాపూర్ జిల్లా నంది క్రాస్ సమీపంలోని కుప్పల్లి వద్ద ఉన్న ఈ దర్గాకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. హజరత్ బర్తే పీర్ దర్గా. ఈ దర్గా నందిహిల్ సమీపంలో కుప్పహల్లి వద్ద ఉన్న ఈ ప్రసిద్ధ దర్గాను హజరత్ బర్తే పీర్ రహమతుల్లా అలై దర్గా అని కూడా పిలుస్తారు. ఈ దర్గాలోని మజహర్ అంటే సమాధి సుమారు 52 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. అందుకే దీనిని 52 ఫీట్స్ లంబీ మజర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం టిప్పు సుల్తాన్ మరియు హైదర్ అలీ కాలంలో వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉండేది. ఇక్కడ వెలిసిన ఈ దర్గాను హిందువులు మరియు ముస్లింలు అనే తేడా లేకుండా భక్తులందరూ ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు. హజరత్ సయ్యద్నా సుల్తాన్ జహంగీర్ రహమతుల్లా అలై గారి కోసం వారి తమ్ముడైనటువంటి బర్తే పీర్ రహమతుల్లా అలై గారు వారి అన్న కోసం అన్వేషిస్తూ ఇక్కడ సమీపంలో ఉన్న నంది కొండపైన నుంచి వారి అన్నగారి పేరు పిలుస్తారు. వారి తమ్ముడు గొంతు విన్న హజరత్ గారు, నేను పలానా చోటు ఉన్నాను, మీరు ఇక్కడకు రండి అని తన తమ్ముడిని పిలుస్తారు. అలా అన్నగారి కోసం వచ్చిన బర్తే పీర్ రహమతుల్లా అలై గారు ఇక్కడే అలానే స్థిరపడతారు. दोनों नबी सरदार ताजदार मदीना अहमद मुस्तफ़ा मोहम्मद मुस्तफ़ा रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की सबकत पहले हजरत सैयद उस्ताद सैयदना जहांगीर बादशाह कदर रहमतुल्लाह के बाद तक पहुंचाया अल्लाह सैयद उस्ताद सैयदना बरदर शाह कदर रहमतुल्लाह के बाद तक पहुंचाया अल्लाह चमन में कितने अल्लाह आराम फरमा रहे उनके बाद तक पहुंचाया अल्लाह 1 लाख के हजार भी मेंबरों के बाद तक पहुंचाया अल्लाह कुल औलिया कुल अंबिया अत्फिया उम्मत रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम मर्दमन निजामुल्लाह मुजमिन के बाद तक पहुंचाया अल्लाह बख्श मानिए तबाक सरफराज का फातिहा बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बिल आलमीन अर्रहमानिर मालिक यौमिद्दीन नाम दिया नस्तईन इहदिना सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल lahu kufuwan ahad बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल lahu कुफुवन ahad बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल lahu कुफुवन ahad قال الله تبارك وتعالى في شأن نبيه إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا شفيعنا نبينا حبيبنا مولانا محمد بارك وسلم صلوا عليه الصلاة والسلام عليك يا سيدي يا حبيبي يا رسول الله صلى الله عليه وسلم سبحان ربك رب العزة عما يصفون سلام على المرسلين الحمد لله رب العالمين لا إله إلا الله محمد رسول الله.